హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తోటకూర ఫ్రెష్గా ఉంది కదండి, వెళ్తుంటే ఇంక చూసేసేసి ఇంకా ఆగలేకపోయా. ఇంకా తోటకూర ఫ్రై చేద్దామని పిలిచేసి తీసేసుకున్నాను అనమాట. ఇంకా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఎండుమిర్చి పోపు గింజలు వేసేసేసి నెక్స్ట్ వెల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు అయితే వేసేసుకోవాలి కదండి. అవి వేసుకున్న కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని వేయించుకున్నాను అనుకో త్వరగా వేగిపోతాయి అనమాట. మనం తోటకూర కట్ని మంచిగా క్లీన్ చేసేసుకొని కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి. ఇంక దాన్ని దీంట్లో వేసేసుకుంటే త్వరగా మగ్గిపోద్ది అనమాట. ఫ్రై కోసమే కదా, కొంతమంది వచ్చేసరికి తోటకూరని ఉడకబెట్టేసేసి వేయించేస్తారు. మనమైతే ఇలానే చేసేస్తాం. ఇంకా కొంచెం జీలకర్ర వెల్లిపాయలు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసుకొని మరి ఫైనల్లీ దానికి కారం వేసుకోవాలి కదా, దానికోసం ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. రోట్లో వేసేసుకొని దాన్ని చేసేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి దీన్ని. కొంతమంది ఏమో ఉడకబెట్టేసి పిండేసేసి తాలింపేస్తారు, నేనైతే ఇలా చేస్తాను, కొంతమంది ఇలానే చేసేస్తారు. ఇంక ఇదిగోండి, ఇందాక మనం పెడితే ఎంతలాగా కనిపించింది కదా, ఇదంతా ఎగిరిపోద్ది అనమాట వాటర్ వచ్చేసేసి. దీన్ని బాగా వేయించేసాక మనం ఫైనల్లీ మనం నూరుకున్న కారం అయితే వేసేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది తోటకూర ఫ్రై. రైస్లో చాలా బాగుంటుంది, చపాతీలో చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.